హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ shaisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు కనుక తింటే పుట్టబోయే పిల్లలు అనేది తెల్లగా పుడతారా, అలానే గర్భిణీ స్త్రీలు ఏ నెల నుండి ఈ కుంకుమ పువ్వు అనేది తీసుకోవాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుంకుమ పువ్వు అనేది మనకి చాలా పురాతన కాలం నుంచి వస్తూ ఉంది. దీన్ని అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి, మంచి రుచిని అందించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ కుంకుమ పువ్వు అనేది చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా గర్భిణీ విషయానికి వస్తే కుంకుమ పువ్వు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా అంటే గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వుని తీసుకోవచ్చండి. దీనివల్ల చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే నిద్రలేమి సమస్యలను ఈ కుంకుమ పువ్వు నివారిస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే మానసిక ఒత్తిళ్లు ఉన్నా కూడా ఈ కుంకుమ పువ్వు అనేది తగ్గిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీల్లో వచ్చే కాలు వాపులు, పిక్కలు అనేది పట్టేయటం, పొట్ట అనేది గట్టిగా అవ్వటం వంటివి, అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని కూడా కొంత మేరకు ఈ కుంకుమ పువ్వు అనేది కంట్రోల్ చేస్తుంది అండి. కానీ చాలామంది పెద్దవాళ్ళు, అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు అనేది తినాలి, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డ అనేది అందంగా చాలా తెల్లగా అనేది పుడుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజము అంటే దీనిలో ఎటువంటి నిజమూ లేదు అండి. కుంకుమ పువ్వు తింటేనే పిల్లలు తెల్లగా పుడతారు అనేది అబద్ధము. పుట్టబోయే పిల్లల యొక్క కలర్ అనేది వాళ్ళ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది అండి. తమ తల్లి అలాగే తండ్రి నుంచి వచ్చే కలరే వస్తుంది, కానీ కుంకుమ పువ్వు తిన్నంత మాత్రాన వాళ్ళు తెల్లగా అయితే పుట్టరు. అలాగే చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది, దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకి చాలా మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఏది అయినా కూడా మితంగా తీసుకుంటే ఎటువంటి హాని కూడా చేయదు అండి. అలాగే కుంకుమ పువ్వు కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిదే, ఏం హాని అయితే చేయదు. అయితే ఈ కుంకుమ పువ్వు అనేది ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఒక గ్లాసు పాలల్లో ఒక 3 లేదా 4 రేకులు మాత్రమే వేసుకొని తాగండి. రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ కుంకుమ పువ్వు అనేది తీసుకోవాలి. రోజుకి 2 times 3 times అయితే తీసుకోవద్దు. డైలీ ఒక గ్లాస్ పాలల్లో ఒక 3 లేదా 4 రేకులు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కుంకుమ పువ్వు అనేది ఎప్పటి నుంచి వాడచ్చు? మొదటి 3 నెలల్లో వాడితే వేడి చేసి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ అటువంటిది ఏమీ లేదండి. మీరు ఈ కుంకుమ పువ్వు అనేది మీ 3వ నెల నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా వాడచ్చు. 3 నుంచి 4 రేకులు తీసుకుంటే ఎటువంటి వేడి చేయదు, ఎటువంటి అబార్షన్స్ కూడా అవ్వవు అండి. కుంకుమ పువ్వు అనేది చాలా మంచిదే, కానీ పిల్లలు తెల్లగా పుడతారు అనేది మాత్రం అవాస్తవం అండి. ఈరోజు తెలుసుకున్నాం కదా కుంకుమ పువ్వు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.